వీర తెలంగాణ వీర తెలంగాణ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి భాషాంశాలు అంటే పదజాలం వ్యాకరణాంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటో బిట్టు, క్రింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఈ బిట్లో మనము పదాలకు ఇచ్చినటువంటి పదాలకు సొంత వాక్యాలు రాయవలసి ఉంటుంది. మొదటి వాక్యం, గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి. ఇక్కడ చూడండి, చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి. ఇక్కడ సయ్యాటలాడుతున్నాయి అంటే అర్థం ఏమిటి అంటే కలిసి ఆడుతున్నాయి అని అర్థం. సయ్యాటలాడుతున్నాయి అంటే కలిసి ఆడుతున్నాయి. సయ్యాటలాడుట అంటే కలిసి ఆడుట అని అర్థం. కాబట్టి గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో కలిసి ఆడుతున్నాయి అని చెప్పుకోవచ్చు, లేదా దీన్నే సహక్రీడించు అనుకోవచ్చు. సహక్రీడించు. సహ అంటే కలిసి, క్రీడించు అంటే ఆటలాడుకోవడం అని అనుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక సొంత వాక్యాన్ని గమనిద్దాం. పార్కులో పిల్లలు సయ్యాటలాడుతున్నారు. సయ్యాటలాడుతున్నారు. చూడండి, పార్కులో పిల్లలు సయ్యాటలాడుతున్నారు. కాబట్టి ఇక్కడ సయ్యాటలాడుతున్నారంటే మనం ఏమర్థం తీసుకోవచ్చు? కలిసి ఆడుకొనుచున్నారు అని తీసుకోవచ్చు. ఇక రెండో వాక్యాన్ని గమనిద్దాం. స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది. ఇక్కడ కల్లోలం అనేటటువంటి పదం కింద గీత గీయబడింది. కాబట్టి ఇక్కడ కల్లోలం అంటే అర్థం ఏంటంటే పెద్ద తరంగం అని అర్థం. కల్లోలము అంటే పెద్ద తరంగం. లేదా అలజడి అని కూడా అనుకోవచ్చు. అలజడి. కాబట్టి దీనికి ఒక సొంత వాక్యం గమనిద్దాం. తెలంగాణ పోరాటం కేంద్ర ప్రభుత్వం గుండెలో కల్లోలం రేపింది. చూడండి, తెలంగాణ పోరాటం కేంద్ర ప్రభుత్వం గుండెలో కల్లోలం రేపింది. ఇక్కడ కల్లోలం అంటే అలజడిని రేపింది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో ఉదాహరణ, వీరులెప్పుడు ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు. ఇక్కడ వెనుకాడరు అంటే అర్థం ఏంటంటే వెనుకంజ వేయరు. వెనుకాడరు అంటే వెనుకంజ వేయరు.
వెనుకంజ వేయరు. లేదా జంకరు అనుకోవచ్చు, అంటే భయపడరు అని అనుకోవచ్చు. ఒక సొంత వాక్యం చూద్దాం. తెలంగాణ పోరాటంలో విద్యార్థులు వెనుకాడలేరు. తెలంగాణ పోరాటంలో విద్యార్థులు వెనుకాడలేరు అంటే భయపడలేరు లేదా వెనుకంజ వేయలేరు అని అర్థం. వెనుకంజ వేయలేరు అంటే విద్యార్థులు తెలంగాణ పోరాటంలో ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా భయపడలేదు అని చెప్పుకోవచ్చు. ఇక 4వ వాక్యం, దిక్కు తోచనప్పుడు ఆలోచనలు ఎన్నో వస్తాయి. చూడండి, ఇక్కడ దిక్కు తోచనప్పుడు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే దారి తెలియనప్పుడు అని అర్థం. దారి తెలియనప్పుడు. ఒక సొంత వాక్యం చూద్దాం. పిల్లలు దిక్కు తోచనప్పుడు తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు. పిల్లలు దిక్కుతోచనప్పుడు తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు. ఇక్కడ దిక్కుతోచనప్పుడు అంటే ఏం చేయాలో తెలియనప్పుడు. దిక్కుతోచినప్పుడు అంటే ఏం చేయాలో తెలియనప్పుడు అని మనము అర్థం చేసుకోవచ్చు, లేదా దారి తెలియనప్పుడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక 2వ బిట్టు గమనిద్దాం. కింది పదాలకు నానార్థాలు రాయండి. మనకు తెలుసు కదా, నానార్థాలు అంటే అర్థం ఏంటి? అనేక అర్థాలు అని అర్థం. అనేక అర్థాలు లేదా వేరు వేరు అర్థాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదయం అనేటటువంటి పదానికి నానార్థాలు గనక చూసినట్లయితే ఉదయించడం, పుట్టుక, లేదా సృష్టి, అనే పదాలను నానార్థాలుగా తీసుకోవచ్చు. ఉదయం అనేటటువంటి దానికి ఉదయించడము, పుట్టుక, సృష్టి అనేటటువంటి పదాలను నానార్థాలుగా తీసుకోవచ్చు. ఇక 2వ పదము ఆశ. ఆశ అనేటటువంటి పదానికి నానార్థాలు కనుక చూసినట్లయితే కోరిక, దిక్కు అనే పదాలు తీసుకోవచ్చు. అభ్రము అనేటటువంటి పదానికి నానార్థాలు గమనిస్తే మేఘం,
మేఘం, ఆకాశం, స్వర్గం, కర్పూరం అనేటటువంటి పదాలను నానార్థాలుగా తీసుకోవచ్చు. ఉదయం అనేటటువంటి పదానికి ఉదయించడం, పుట్టుక, సృష్టి. ఆశ అనేటటువంటి పదానికి కోరిక, దిక్కు. అభ్రం అనే పదానికి మేఘం, ఆకాశం, స్వర్గం, కర్పూరం అనే పదాలను నానార్థాలుగా తీసుకోవచ్చు. ఇక మూడో బిట్టు కనుక గమనించినట్లయితే కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. మనకు తెలుసు పర్యాయ పదాలు అంటే అదే అర్థం వచ్చేటటువంటి పదాలని మనకు తెలుసు. చూడండి, మనకు మొదటి వాక్యం లోపల మురళీ రవము మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్కడ రవము అనేటటువంటి పదం కింద గీత గీయబడింది. చూడండి, ఇక్కడ రవము అంటే అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు ఒకసారి చూద్దాం. రవము అంటే శబ్దం, ధ్వని, రోదా, చప్పుడు అనేటటువంటి పదాలను మనము రవము అనేటటువంటి పదానికి పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు. ఇక రెండవ ఉదాహరణ, రుద్రమదేవి కృపాణంతో శత్రువులను చెండాడింది. ఇందులో గీత గీసినటువంటి పదం ఏంటంటే కృపాణము అనేటటువంటి పదాన్ని. ఈ కృపాణం అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు కనుక చూసినట్లయితే కత్తి, ఖడ్గం, కరవాలం, అసి అనేటటువంటి పదాలను పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు. ఇక తర్వాత వాక్యం చూస్తే జలధి అనేక జీవరాశులకు నిలయము. ఇందులో గీత గీసినటువంటి పదం ఏంటి? జలధి. జలధి అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు సముద్రము, సముద్రం, సాగరం, పయోధి, అంబుధి. ఈ రకంగా మనం పర్యాయ పదాలు తీసుకోవచ్చు. తర్వాత వాక్యం, దంష్ట్రలు గల జంతువులు ప్రమాదకరం. ఇక్కడ దంష్ట్రలు అనేటటువంటి పదం కింద గీత గీయబడింది. కాబట్టి ఈ దంష్ట్రలు అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు చూస్తే కూరలు, కూరలు లేదా కత్తిరింపు పళ్ళు, కత్తిరింపు పళ్ళు. చూడండి, మనకు రాక్షసులకు గనక చూసినట్లయితే దంతాలకు రెండు వైపులా, అంటే నోట్లో దంతాలకు రెండు వైపులా పళ్ళు ఉంటాయి చూడండి, వాటిని కూరలు అంటారు. లేదా కొన్ని జంతువులకు కూడా మనకు రెండు సైడ్లో కత్తిరింపు పళ్ళు ఉంటాయి, కూరలు ఉంటాయి, అవి చాలా షార్ప్గా ఉంటాయి. తర్వాత వాక్యం, హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. ఇందులో గీత గీసినటువంటి పదం ఏంటంటే లంఘించాడు. ఈ లంఘించాడు అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు చూస్తే దాటు లేదా దుముకు అనే పదాలను పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం.
వ్యాకరణాంశాల్లో వ్యాకరణాంశాల్లో మనకి ఇక్కడ ఏంటంటే కింది పదాలను మొదట విడదీసి సంధి పేరు రాయండి. కాబట్టి మొదట పదాన్ని విడదీయాలి, దాని తర్వాత సంధి పేరు రాయవలసి ఉంటుంది. చూడండి, మొదటి పదము జగమెల్ల. జగమెల్ల అనేటటువంటి పదాన్ని విడదీస్తే మనకి ఏమొస్తుంది? జగము ప్లస్ ఎల్లా. ఇక్కడ మనకు ము అనేటటువంటి దాంట్లో మనకు ఇక్కడ ఊ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. కాబట్టి ఉత్తునకు ఇక్కడ ఏ అనేటటువంటిది అచ్చు కలిసింది కాబట్టి దీన్ని మనము ఉకార సంధి అని చెప్పుకోవచ్చు. ఉత్తునకు అచ్చు కలిస్తే అది ఉకార సంధి అని చెప్పుకోవచ్చు. ఉకార సంధి. లేదా దీన్ని మనము ఉత్వ సంధి అని కూడా అంటాం. దీనినే మనము ఉత్వ సంధి అని కూడా అంటాం. తర్వాత సయ్యాటలాడెన్. ఈ పదం చూసినట్లయితే సయ్యాటలు, సయ్యాటలు ప్లస్ ఆడెన్. చూడండి, ఇక్కడ లు అనేటటువంటి దాంట్లో మళ్ళీ ఇక్కడ మనకు ఊ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. పైగా ఇక్కడ ఆ అనేటటువంటిది అచ్చు, కాబట్టి ఉత్తునకు అచ్చు కలిసింది కాబట్టి ఇది కూడా ఉకార సంధి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పదము దారినిచ్చిరి. ఈ పదాన్ని విడదీస్తే దారిని ప్లస్ ఇచ్చిరి. చూడండి, మనకి ఇక్కడ నీ అనేటటువంటి దాంట్లో మనకు ఇక్కడ ఈ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. ఈకు ఇక్కడ ఈ అనేటటువంటి అచ్చు కలిసింది కాబట్టి ఇది ఇకార సంధి అని చెప్పుకోవచ్చు. ఇకార సంధి అంటే ఇత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇది ఇకార సంధి అని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత పదం చూస్తే ధరాతలమెల్ల. ఈ పదాన్ని విడదీస్తే ధరాతలము, ధరాతలము ప్లస్ ఎల్లా. చూడండి, ఇక్కడ ము అనేటటువంటి దాంట్లో మనకి ఇక్కడ ఉకారం వస్తుంది కాబట్టి ఉకారానికి ఇక్కడ ఏ అనేటటువంటి అచ్చు కలిసింది కాబట్టి ఇది కూడా ఉకార సంధి అని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత పదం చూసినట్లయితే దిశాంచలము. ఈ పదాన్ని విడదీస్తే దిశ ప్లస్ అంచలము. మనకి ఇక్కడ షా అనేటటువంటి అక్షరంలో మనకు ఆ అనేటటువంటి దీర్ఘం వస్తుంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకోవాలి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ శ్రావణాభ్రము. ఈ పదాన్ని విడదీస్తే శ్రావణ ప్లస్ అభ్రము. శ్రావణ ప్లస్ అభ్రము. మనకి ఇక్కడ నా అనేటటువంటి అక్షరంలో ఇక్కడ కూడా మనకు ఆ అనేటటువంటి దీర్ఘము రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మనము సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకోవచ్చు. శ్రావణాభ్రమ అనేటటువంటిది కూడా సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత మేనత్త అనేటటువంటి పదాన్ని విడదీస్తే మేనా ప్లస్ అత్త. చూడండి, ఇక్కడ నాలో మనకు
ఆ అనేటటువంటిది రావడం జరుగుతుంది. దీన్ని అకారం అంటాము. ఆ అనేటటువంటి దాన్ని అకారం అంటాం. అకారానికి ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చు కలిసింది కాబట్టి దీన్ని మనము అకార సంధి అనాలి. దీన్ని మనము అకార సంధి అనాలి, లేదా దీన్ని మనం అకార సంధి అనొచ్చు, లేదా దీనిని మనము అత్వ సంధి అని కూడా అనొచ్చు. అత్వ సంధి. రెండో బిట్టు గమనించినట్లయితే కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. మనకి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, వాటికి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమని అడుగుతూ ఉన్నారు. చూడండి, కాకతీయుల కంచుగంట మొదటి పదము కాబట్టి దీనికి విగ్రహ వాక్యం గనక రాసినట్లయితే చూసినట్లయితే కాకతీయుల యొక్క కంచుగంట, కాకతీయుల యొక్క కంచుగంట, కంచు గంట. ఇక్కడ చూడండి, ఇందులో మనము యొక్క అనేటటువంటి విభక్తి ప్రత్యయాన్ని వాడుతున్నాము. ఈ యొక్క అనేటటువంటిది ఏ విభక్తి ప్రత్యయం అంటే షష్ఠీ విభక్తి ప్రత్యయము కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసము. యొక్క అనేటటువంటి దాన్ని ఉపయోగించి మనం విగ్రహవాక్యం రాసాము కాబట్టి అందుకే దీన్ని షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పుకోవాలి. ఇక రెండవది కళ్యాణ గంటలు అంటే దీనికి విగ్రహవాక్యం చూస్తే కళ్యాణము కొరకు గంటలు, కళ్యాణము కొరకు గంటలు. చూడండి, ఇక్కడ ఈ విగ్రహవాక్యంలో మనము కొరకు అనేటటువంటి విభక్తి ప్రత్యయాన్ని వాడుతున్నాం. ఈ కొరకు అనేటటువంటిది ఏ విభక్తి ప్రత్యయం అంటే చతుర్థి విభక్తి ప్రత్యయము. కొరకు అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసము. చతుర్థి తత్పురుష సమాసం. చతుర్థి తత్పురుష సమాసము. నెక్స్ట్ మూడో పదము బ్రతుకు త్రోవ. విగ్రహవాక్యం దీనికి బ్రతుకునకు త్రోవ. బ్రతుకునకు త్రోవ. బ్రతుకునకు త్రోవ. ఇక్కడ కు అనేటటువంటిది మనకు షష్ఠీ విభక్తి ప్రత్యయము. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ కదా. మనకు ఇక్కడ కు అనేటటువంటిది కూడా షష్ఠీ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాత పదము మహారవము. దీనికి విగ్రహవాక్యం కనుక చూసుకున్నట్లయితే మహాయైన రవము. మహాయైన రవము. ఇక్కడ మహా అంటే గొప్ప అని అర్థం. మహా అంటే గొప్ప అని అర్థం
కాబట్టి దీనికి గొప్పనైన రవం అని కూడా రాయొచ్చు. గొప్పనైన రవము అని కూడా రాయొచ్చు. ఇక్కడ రవము అంటే శబ్దము అని అర్థం, కాబట్టి గొప్పనైనటువంటి శబ్దము అని అర్థం. చూడండి, ఇక్కడ అయినా అనేటటువంటి దాంట్లో మనకి ఇక్కడ అయినా అనేటటువంటిది పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టేసుకోండి, ఈ అయిన అనేటటువంటి పదము పూర్వపదానికి గనక కలిపి రాసినట్లయితే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవాలి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత పదం చూడండి, వికార దంస్ట్రలు. దీనికి విగ్రహవాక్యం కూడా వికారమైన. వికారమైన దంస్ట్రలు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దంస్ట్రలు అంటే కూరలు అని. వికారమైన దంస్ట్రలు. ఇక్కడ మైన్ అనేటటువంటి దాంట్లో మళ్ళీ అయినా రావడం జరిగింది. చూడండి, అయినా అనేటటువంటిది వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవచ్చు. తర్వాత కాంతివార్ధులు. విగ్రహవాక్యం కాంతులు అనేది వార్తులు. ఇక్కడ అనేది అనేటటువంటి దాన్ని విగ్రహవాక్యంలో వాడాము. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, విగ్రహవాక్యంలో అనేది అనేటటువంటిది కనుక వాడినట్లయితే దాన్ని మనము రూపక సమాసంగా భావించవలసి ఉంటుంది. కాబట్టి ఇది రూపక సమాసం. ఏదైతే విగ్రహవాక్యంలో మనం సాధారణంగా అనేది ఉపయోగించి విగ్రహవాక్యం రాస్తే దాన్ని రూపక సమాసం అని చెప్పుకోవాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, దీనికి విగ్రహవాక్యం కనుక చూసినట్లయితే తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం. తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం. ఇక్కడ ఎప్పుడైనా సరే చూడండి, మొదటి పదము గనక నామవాచకమై ఉంటే, అంటే చూడండి ఇక్కడ మనకు రెండు నామవాచక పదాలే ఉన్నాయి. చూడండి, ఇక్కడ తెలంగాణ అనేటటువంటిది నామవాచకమే, రాష్ట్రం అనేటటువంటిది కూడా నామవాచకమే. కానీ ఇక్కడ రాష్ట్రాలు చాలా ఉంటాయి, కానీ ఆ రాష్ట్రం పేరేంటి? తెలంగాణ. అందుకే ఎప్పుడైనా సరే మొదట పేరు గనక ఉంటే దాన్ని మనము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవాలి. మొదట పేరు గనక ఉంటే తర్వాత నామవాచకం ఉంటే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం. తర్వాత పదం కనుక చూసినట్లయితే మత పిశాచి. దీనికి విగ్రహవాక్యము మతము అనేది పిశాచి. మత పిశాచి అంటే మతము అనేది పిశాచి.
ఇక్కడ మనము అనేది అనేటటువంటి దాన్ని ఉపయోగించాం కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, అనేది అనేటటువంటి దాన్ని ఉపయోగించి విగ్రహవాక్యం రాస్తే దాన్ని రూపక సమాసంగా భావించాలి. కాబట్టి మత పిశాచి అనేది రూపక సమాసం. ఇప్పటి వరకు మనము వీర తెలంగాణ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాల్లో పదజాలము, వ్యాకరణాంశాల గురించి చెప్పేసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.